హిందువు నిజంగా తన దేవుణ్ణి నమ్మడం మానేసి, క్రైస్తవాన్ని నమ్మాలనుకున్నారు. వాళ్ళు మతం మారతారు గదా! వాళ్ళంతట ఆళ్ళుగా మారతారు గదా! అప్పుడిక దాంట్లో అభ్యంతరం ఏముంది? అలా కాకుండా మతం ప్రలోభపెట్టి అంటే ఇప్పుడు నిన్న శ్రీకాకుళంలో జరిగింది. క్యాన్సర్ ఉన్నటువంటి పేషెంట్‌కి నీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి బొమ్మల వలన క్యాన్సర్ వచ్చిందని జెప్పేసి గుణపాలతో ధ్వంసం చేస్తే అక్కడున్న ప్రజలు తిరగబడి పట్టుకున్నటువంటి సంఘటన. అట్లాంటియి దేశవ్యాప్తంగా జరుగుతుంటే తిరగబడుతున్నారు. ప్రలోభాలు పెట్టి కానీ, లేకపోతే గనక ఇట్లాంటి మత మార్పిళ్ళని కంట్రోల్ జేయడానికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మత మార్పిడుల నిరోధక చట్టం తీసుకొస్తున్నారు. ఇప్పుడు అట్లాంటి మత మార్పిడుల నిరోధక చట్టాన్ని ఆపాలంటూ దాదాపు 12 రాష్ట్రాల్లో ఇట్లాంటి వచ్చినాయి మత మార్పిడి నిరోధక చట్టాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో. వాటిటిని ఆపాలి, రాష్ట్రాలకు ఆ హక్కు లేదంటూ ఇప్పుడు సుప్రీం కోర్ట్‌కి అప్రోచ్ అయింది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్. అంటే ఏంటి ఈళ్ళ ఉద్దేశ్యం? హిందువులు మేము మతం మారుస్తాం, మతం మార్చడం మా హక్కు అని చెప్పదలుచుకున్నారా? నిన్ను నమ్మినటువంటి వాడు నీ మతం వాడు నీకు కొనసాగేటట్టు చూసుకో. పక్క మతం వాడు నీ దగ్గరికి రావాలని ఎందుకు కోరుకుంటున్నావు? ప్రలోభ పెట్టకుండా ఎందుకు మతం మారమంటున్నావు? ప్రలోభ పెడితేనే కదా మతం మారుతుంది. లేకపోతే గనక ఏదో ఒక బెదిరింపు అంటే లేకపోతే వాళ్ళకున్నటువంటి సమస్యని అడ్డుపెట్టుకుని మతం మార్చడం కదా చేస్తోంది.